హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే బై టారో. ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. మీకు దూరమైన పర్సన్ మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఓకేనా? మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 times అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి ప్లీజ్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రస్తుతం కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్రస్తుతం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. కార్డ్స్ కనిపిస్తున్నాయా? బాటమ్ ఆఫ్ ద డెక్ 7 of cups, ప్రస్తుతం మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీరే గుర్తొస్తున్నారు. ఎంతమంది ఉన్నా మీరే కావాలి అని అయితే వాళ్ళకి అనిపిస్తుంది. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీరు కావాలి, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయన్నమాట. మీరే కాకుండా చాలా మందికి వాళ్ళకి ఆఫర్స్ అనేది ఇస్తున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్నారు. వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీ పర్సన్ ఎవరు వద్దు అన్నట్లు, మీరే కావాలి అన్నట్లు మీకోసం వెయిట్ చేస్తున్నారు అన్నమాట. పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు అనేది వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఉన్నాయి. అవన్నీ ఎందుకు వచ్చాయి అంటే కొంతమందికి మనీ విషయంలో అనేది వచ్చాయి. కొంతమందికి మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సరిపోక అలా డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే ఏమీ చేయలేని స్థితిలో అయితే ఉన్నారన్నమాట. మీరు కావాలని అయితే అనిపిస్తుంది వాళ్ళకి, బాధపడుతున్నారు. న్యూ బిగినింగ్ కావాలని అయితే ఆలోచిస్తున్నారు. మీరు ఎలా అంటే ముందు కన్నా ప్రాక్టికల్ గా మారిపోయారు. ఎందుకు ప్రాక్టికల్ గా మారారు అంటే మీ పర్సన్ లాస్ట్ లో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారన్నమాట. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడము, జోకులు చేయడము, మిమ్మల్ని మోసం చేయడము, ఏదో ఒక విధంగా చెప్పడము, ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని అప్పటికప్పుడు ఆ మాట తప్పించడము. అంటే
ఏదో పని మీద ఉన్నాను, వర్క్ మీద ఉన్నాను, కుదరలేదు, అందుకే కాల్ చేయలేదు అనొచ్చు. ఏదైనా అవ్వచ్చు. కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము. మీరు ఎలా అంటే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఆ స్ట్రాంగ్నెస్ అనేది వాళ్ళు భరించలేకపోతున్నారు. మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారని వాళ్ళు భరించలేకపోతున్నారు. అది తట్టుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ మనసుకైతే అది తీసుకోలేకపోతున్నారు. మీరు ఎలా అంటే ప్రజెంట్ ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారన్నమాట. ఫస్ట్ రాశులు అవి చెప్తాను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి అయితే ఉన్నారు. ఇక మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి కూడా ఉన్నారు. అలాగే మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారన్నమాట. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే కొంచెం తక్కువ కనిపిస్తున్నారు, తక్కువ ఉన్నారన్నమాట. అన్ని రాశులు ఉన్నారు. ఈ రాశుల వాళ్ళు అయితే కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. ఇక మీ పర్సన్ లెటర్, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, వాళ్ళ డేట్ వచ్చి నెంబర్ 7, నెంబర్ 10, నెంబరు 9, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 10 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు అన్నమాట. నెంబర్ 20, 7 నెంబర్ అయితే ఉన్నారన్నమాట. 7 నెంబర్ ఎక్కువ ఉన్నారు. 10 నెంబర్ ఎక్కువ కనిపిస్తున్నారు. మీకు ఎవరికైనా కానీ నెంబర్ 4 ఉన్నారు, నెంబర్ 1, నెంబర్ 2 ఇలా అయితే ఉన్నారు. మీకు ఎవరికైనా కానీ 777, అలాగే 444 అలా ఏంజిల్స్ నెంబర్స్ కూడా కనిపిస్తే ఎవరైనా తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. ఎందుకంటే ఆ నెంబర్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 10 నెంబర్ 10 అలా అయితే కనిపిస్తున్నారు అన్నమాట. ఇవి ఏంజిల్ నెంబర్స్ అన్నమాట. ఒకవేళ మీకు అలా కనిపిస్తూ ఉంటే మీరు యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ కావచ్చు, సి, పి, కే, టి, ఎస్, జే, డబ్ల్యూ లెటర్, పి లెటర్, జే లెటర్, బి లెటర్, హెచ్ లెటర్, ఎస్ లెటర్ అయితే ఉన్నారు మీ పర్సన్ లో. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. ఇలా అయితే ఉన్నాయన్నమాట. రాసులు, నెంబర్స్, లెటర్స్ అయితే ఇవి కనిపిస్తున్నాయి. ఇక మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు, వద్దు అనుకుంటున్నారు, మీరు దూరం చేసుకున్నారు, మీరు ముందులాగా వాళ్ళకి ఒక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదు, నాకు అవసరం లేదు అన్నట్లున్నారు, నా కుటుంబం నాకెవరూ వద్దు అన్నట్లు మీ స్వార్థంగా మీరున్నారు. అది వాళ్ళు భరించలేకపోతున్నారన్నమాట. వాళ్ళకి చాలా పెయిన్ కలుగుతుంది. నేను మోసపోయాను, నేను మోసగించబడ్డాను, నాకు న్యాయం జరగలేదు అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కు ఉంది. పాస్ట్ లో మీరు చాలా వాళ్ళకి టైం కేటాయించారు, వాళ్ళకి అన్నీ చూసుకున్నారు, బాగున్నారు. ఇప్పుడు అలా లేరు, మీరు ప్రాక్టికల్ గా మారారు. అది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. వాళ్ళు పాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించారన్నమాట, ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టి.
అలా ఏడిపించిన దానికి మీరిప్పుడు ఆ కసి అనేది మీరు ఇప్పుడు తీర్చుకుంటున్నారన్నమాట. మీరు స్ట్రాంగ్ గా మారారు. నాకొద్దు, ఇంకా నేను ఎదురు చూడలేను, ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి, మాట మాట పెరిగింది, పెద్ద గొడవలే అయ్యాయి ఇద్దరి మధ్య. ఆ గొడవల వల్ల మీరు ప్రాక్టికల్ గా మారిపోయి ఇక నా ఫ్యామిలీ నాకు నేను అన్నట్టు మీరు సెల్ఫ్ సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటున్నారన్నమాట. అది వాళ్ళు మైండ్కి తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. మీరు ఒక ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు స్వార్థంగా ఉన్నారు. మీరు ఎందుకు స్వార్థంగా ఉన్నారు? థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు కాబట్టి మీరు స్వార్థంగా మారారు. మీరు స్వార్థంగా మారింది ప్రజెంట్ వాళ్ళు అది మైండ్కి తీసుకోలేకపోతున్నారు. ఎలాగైనా మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, న్యూ బిగినింగ్ జరగాలి, ఈ రిలేషన్ లో నేను ఒక విజయం సాధించాలి, సక్సెస్ సాధించాలి, ముందులా ఉండాలి అనేదైతే ఉంది. పాస్ట్ లో మీకు ఎలా అన్యాయం అయితే చేశారో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. కానీ గుర్తుకొస్తున్నాయి, వాళ్ళు చేసింది వాళ్ళకే మీరు తిరిగి చేసే లోపల వాళ్ళు ఎలా మారారంటే అది ఆ పెయిన్ అనేది తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా, ఎవరితో అన్నా మాట్లాడదాము, ఎవరి సలహా అన్నా తీసుకోవాలి, ఎవరి సహాయం అన్నా తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా గురువుల దగ్గర సలహా తీసుకోవచ్చు, లేదా టారో వాళ్ళనైతే సంప్రదించండొచ్చు. ఎవరి దగ్గరైనా ఒక సజెషన్ అయితే తీసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని. ఎందుకు అలా ఉన్నారు అని అంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నమాట. కార్మిక్ రిలేషన్, కార్మిక్ బంధం. మీకెంత ఇష్టం ఉందో వాళ్ళకు కూడా అంతే ఇష్టం ఉంది. కాకపోతే మీకు చాలా ఇష్టం అన్నమాట. అది పాస్ట్ లో వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు మీరెప్పుడైతే మీరు బ్లాక్ లో పడేశారో, మాట్లాడకుండా కామ్ అయిపోయారో, ఇప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ అనేది వాళ్ళకు కలుగుతూ ఉంది. ఆ బాధ అయితే ఎక్కువ ఉంది. నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి అనే ఫీలింగ్ లో అయితే ఎక్కువ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. డివైన్ అయితే ప్రార్థిస్తున్నారు. కలవాలనే ఆలోచన ఎక్కువైతే ఉంది. సలహాలు సలహాలు తీసుకుంటున్నారు. మూడో వ్యక్తులతో అయితే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అలానే మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు చూడలేక ఉన్నారన్నమాట. చూడలేకున్నారు. వాళ్ళకి మాట్లాడాలి అనిపించినా కానీ మనసులో విషయం అయితే బయట పెట్టరన్నమాట వీళ్ళు. కొంచెం ఇగో, అంత త్వరగా బయట పడరు. మాట్లాడాలి అనుకుంటున్నారు, న్యాయం కావాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ మీరు ముందులాగా ఇప్పుడు లేరు కాబట్టి, మారారు కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎలాగైనా రీయూనియన్ జరగాలనే ఆలోచన అయితే మీ పర్సన్ కి చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. చాలా చాలా ప్రయత్నాలే అయితే చేస్తున్నారు మిమ్మల్ని కలవడానికి, మీ దగ్గరికి రావడానికి. ముందులాగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ముందులాగా మీరు వాళ్ళని చూసుకోవాలి అనుకుంటున్నారు. ఇలా అయితే ఉంది ఫీలింగ్స్ అయితే. ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది అయితే చూద్దాం. ఎందుకంత పెయిన్ అనుభవిస్తున్నారు, ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఎందుకంత గుర్తుకు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్
మా వ్యూవర్స్ ని ఎందుకు అలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకంత ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు రావాలి అని. వాళ్ళకి చాలా భారంగా ఉందంట, చాలా మోయలేనంత భారంగా ఉందంట. మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళ వల్ల కావట్లేదంట. మీ నుంచి విడిపోయాక వాళ్ళ వల్ల కావట్లేదు, మిమ్మల్నే గుర్తుకు తెచ్చుకుంటున్నారు, మీ గురించే బాధపడుతున్నారు, మీ గురించే ఏడుస్తున్నారు. ఇది ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి తిండి తిప్పలు అనేది లేకుండా అయింది అంట. వాళ్ళ మనసు ఎలా ఉందంటే కట్టి పడేసినట్లయితే అవుతుందంట. వాళ్ళ మైండ్ ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారంట. పాస్ట్ లో అయితే వాళ్ళు స్వార్థంగా ఉన్నదానికే ఇదంతా జరిగింది అనేది అయితే ఆలోచిస్తున్నారు. మీరు ప్రాక్టికల్ గా మారారు, మారి దూరం చేసుకున్నారు అనేది అయితే వాళ్ళ మనసులో అయితే ఉంది. ఇక మీ రాశులు అయితే చూద్దాము. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 10, నెంబర్ 7, నెంబర్ 2, నెంబర్ 4 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 2, నెంబర్ 16, నెంబర్ 3, నెంబర్ 13, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 8 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 14, ఎందుకు అలా బాధపడుతున్నారు అని అంటే, మీరు దూరం పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ మైండ్ అంతా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉందంట. మీరు వాళ్ళని కన్ఫ్యూజింగ్ లో పెట్టేశారంట. మీరు ముందు మీరుంటే వాళ్ళకు ఒక సక్సెస్ ఉంటుందంట, ఒక గ్రోత్ ఉంటుందంట. మీరుంటే వాళ్ళకు ఒక బలం, ఒక విజయం అనేది సాధిస్తారంట వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అలా లేదు. మీరు దూరమైన దగ్గర నుంచి వాళ్ళకి చాలా బాధ అయితే కలుగుతుందంట. వాళ్ళ ఫ్యామిలీస్ లో కావచ్చు, వాళ్ళ ఏదైనా వాళ్ళ కెరియర్ లో కావచ్చు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయంట. మిమ్మల్ని అయితే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారంట. మీరే గుర్తొస్తున్నారు. ఎంతమంది ఉన్నా, ఏం చేసుకుంటున్నా మీరే గుర్తుకు రావడము. మీరేమో మొండిగా ఉన్నారు, మీరు పట్టించుకోవట్లేదు. ఒక అవకాశం అయితే మీరు ఇవ్వట్లేదు. ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయో అప్పటి నుంచి మీరు ప్రాక్టికల్ గా మారారు, మొండిగా మారారు, పట్టించుకోవట్లేదు అనేదైతే వాళ్ళ ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని చూస్తూ కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారంట. మీరు చాలా ముందు కంటే ఇంకా మీ డ్రెస్ కావచ్చు, ఏదైనా మీరు ప్రాక్టికల్ గా మారి మీ సెల్ఫ్ కేర్ అనేది మీరు తీసుకుంటున్నారంట. అది మిమ్మల్ని చూస్తూ కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అనేదైతే వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీరైతే ఒక అవకాశం అయితే వాళ్ళకి ఇవ్వట్లేదు. మీరు చాలా మొండుగా ఉన్నారు. వద్దు అనైతే ఫీల్ అవుతున్నారన్నమాట మీరు. సో వాళ్ళకి అది మైండ్ కి చాలా బాధ కలుగుతుంది. మీ గురించి అయితే మీరు చాలా ప్రాక్టికల్ గా మారారు. ముందు వాళ్ళు ఏది చెప్పితే అది వినడము, వాళ్ళు చెప్పింది చేయడము, వాళ్ళు మాట్లాడకపోయినా ముందు మీరే మాట్లాడడము, మీరే వాళ్ళకు ఒక ఆఫర్ తీసుకెళ్లి ఇవ్వడము అయితే చేశారంట. ప్రజెంట్ మీరు అలా లేరు కాబట్టి వాళ్ళకి అది బాధగా ఉంది. మీరు అలా ఎందుకు మారారు అని అంటే, మీ ఇద్దరి మధ్య పెద్ద డిస్టర్బెన్స్ అనేది జరిగింది, పెద్ద గొడవలే జరిగాయి అన్నమాట. దట్ అవర్ ఏంటంటే,
ఇద్దరి మధ్య పెద్ద గొడవలే జరిగాయి. మీరు విడిపోవడానికి కారణము పెద్ద గొడవలు జరిగి మీరైతే విడిపోయారు. మీ రిలేషన్ లో వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టిండొచ్చు మానసికంగా. 2 రోజులు మాట్లాడడము, 2 రోజులు మాట్లాడకపోవడం, ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మీరు అడిగినప్పుడు ఏదో ఒకటి సమాధానం చెప్పడము, ర్యాష్ గా సమాధానం ఇవ్వడము, ఇలా జరగడం వల్ల మీరు మొత్తం ప్రాక్టికల్ గా మారిపోయారు. మొదటికే మోసమైందన్నమాట వాళ్ళకి. మీరు ఇలా మారుతారని కూడా వాళ్ళు ఊహించలేదు కలలో కూడా. కలలో కూడా వాళ్ళైతే ఊహించలేదన్నమాట మీరు ఇలా అవుతారని. ఇప్పుడు మీరు వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు భారంగా ఉంది. మీరే గుర్తొస్తున్నారు. మీరే కావాలని అయితే అనిపిస్తుంది. ఒకవేళ వద్దు అనుకొని వెళ్ళాలన్నా కానీ మీరే కావాలి. మీరే గుర్తుకు రావడం, నిద్ర పట్టకపోవడం, ఎంతమంది ఉన్నా మీరే గుర్తుకు రావడం, మిమ్మల్ని మర్చిపోలేకపోవడం అయితే జరుగుతూ ఉంది. మిమ్మల్ని చూస్తూ వాళ్ళు ఉండలేకపోతున్నారంట. పరిస్థితి అయితే మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు. ఇది అండి ఇవాళ కరెంట్ ఫీలింగ్స్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. అలాగే ఇన్స్టా లింక్ అనేది నేను ఇస్తాను. ఎవరైనా ఇన్స్టా ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే, రిలేషన్ కావచ్చు, ఏదైనా మీరు ఏదైతే తెలుసుకోవాలనుకున్నా కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? మీకు రీడింగ్ కావాలి అనుకుంటేనే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మరో రీడింగ్ తో అయితే మీ ముందుంటాను. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. బాయ్.